హాయ్ అండి, వెల్కమ్ టు రోజారమ్ని 1414. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి రేపు వినాయక చవితి కదండి, దానికి షాపింగ్ అయితే అనమాట. నేను అక్క అయితే వెళ్తున్నాం. ఏమేమి కొనుక్కుంటున్నాం ఏంటి అనేది నేను మీకు వీడియో అయితే చూపిస్తాను. అలాగే ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 3:35 ఎంత అయిందండి, ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ నుంచి అయితే వెళ్ళలేదు, ఇంక ఇల్లంతా క్లీనింగ్ కదా, డీప్ క్లీనింగ్ అనమాట. సో అందుకని ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాం అనమాట. రేపు పొద్దున్నకి కావాల్సిన పూలు పళ్ళు అలాగే పాలవెల్లికి కట్టవలసిన ఫ్రూట్స్ అన్నీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అలాగే ఇంకొక చిన్న షాపింగ్ కూడా ఉంది. అక్క నేను డ్రెస్సెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితి ఖచ్చితంగా కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాం అనమాట. సో అందుకని డ్రెస్సెస్ తీసుకుంటానికి అలాగే ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంది. నేను వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. మార్కెట్లో ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే మాకు ఇక్కడ వర్షం కురుస్తుందన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మా దరిద్రానికి వర్షం. సో అందుకని నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ తీయకపోతే కనుక నేను ఇంటికి వచ్చిన తర్వాత అయినా మీకు ఏమేమి తీసుకున్నాను అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మార్నింగ్ నుంచి అయితే చాలా ఎండగా ఉందండి. ఇదిగోండి చూసారా ఎలా అయిపోయిందో మాకు. ఇందాక నుంచి సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. మా అక్క అయితే నడుస్తున్నారు. మీకు వీడియోలో మధ్య మధ్యలో సౌండ్లు ఏమి వినిపించినాయి అనుకోద్దండి, ఎందుకంటే మార్కెట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. రేపు పొద్దున్న ఆల్రెడీ వినాయక చవితి, వినాయక విగ్రహాలు అవి తీసుకెళ్తున్నారు అనమాట. దానివల్ల సౌండ్స్ అవి వస్తాయి అన్నమాట మీకు. నా ఈ వీడియోస్లో అన్నిట్లోని మీరు ఈ బ్రిడ్జ్ చూసే ఉంటారు కదండి. మాకేంటంటే ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాలన్నమాట. సో బ్రిడ్జ్ దాకా అయితే వచ్చాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటి మార్కెట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి వరదలకి రేట్లు ఎలా ఉండే మనకు తెలీదు, వెళ్ళాకే తెలుస్తుంది అనమాట. మా అక్క అయితే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు వరకు. ఇది మా గాంధీ బొమ్మల సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇవన్నీ పత్రి అనమాట. రేపు పొద్దున కావాల్సిన పత్రి మార్కెట్ చూపిస్తున్నాను చూడండి. తీసుకో. అది ఆకులతో ఉన్నాయి, ఆడకాయలు విడివిడిగా ఉన్నాయండి. అంటే పళ్ళకి కథం కదా, చిన్న చిన్నగానే 50 రూపాయలు వేస్తాయి. మన ఈ పెద్దకాయలు 50 రూపాయలు అనుకుంటే పర్వాలేదు. ఏం తీసుకుని అట్టట్లు 6 ఏమి ఎక్కడ తగ్గించు కదా. మేము తీసుకున్న వినాయకుడు అండి ఇది. ఊరు మట్టిలో చేసిందనమాట. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఇలాంటి 2 తీసుకున్నాం అనమాట. మా అక్క షాప్లోకి ఒకటి, మా ఇంట్లోకి అనమాట. మొత్తం 2 విగ్రహాలు అయితే తీసుకున్నాం. 2 మట్టి విగ్రహాలే. మార్కెట్ చూపించడానికి అవ్వట్లేదండి, ఇక్కడ ఖాళీ లేదు అని ఫుల్గా వర్షం ఒకటి పడుతుంది అనమాట. ఎందుకే 2 నేను 2 కాయలు 50 రూపాయలు. ఏంటి అందరూ 50 రూపాయలు 100 రూపాయలు అని ఫిక్స్ అయిపోయారు. వరదలు వచ్చినాయనే లేకపోతే అలా ఫిక్స్ చేసేసారా? చూపించండి 2 కాయలు. ఓకే అండి, ఓకే. బాబాయ్ మాకైతే చాలా అంటే చాలా గట్టిగా వర్షం కురిసేస్తుందండి ఇక్కడ. సో వర్షంతో మార్కెట్ అంతా ఆగిపోయిందనమాట బాబు. ఇదిగో వినాయకుడి విగ్రహాలు ఉన్న వాళ్ళు అయితే మాత్రం డేరాలు కట్టేసుకున్నారు బాబు. చాలా అంటే చాలా గట్టిగా వర్షం కురిసేస్తుంది. చూసారు కదండి, టైము 9 అయింది. మేము 3:35కి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిందనమాట. చెప్పాను కదా మీకు, నేను అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదనమాట ఏ షాప్ దగ్గర, ఎందుకంటే చాలా అంటే చాలా గట్టిగా వర్షం కురిసేసింది. సో అందుకని నేను వీడియో అయితే తీయలేదు. మేము కూడా ఫుల్గా తడిచిపోయాం అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. నేను ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తానన్నాను కదా. సో ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట మీకు. ఓకేనా? ఇదిగోండి, ఇది మొత్తం అంతా చవితి బజార్ అనమాట.
అంటే రేపు పొద్దున కావాల్సిన పత్రి, పూలు, పళ్ళు, స్వీట్స్, అలాగే 2 అక్క నేను తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. ఇవి నేను మీకు విడివిడిగా చూపిస్తాను. ఎక్కడ పూల కొట్ల దగ్గర కానీ ఎక్కడ కానీ వీడియో తీయడం కుదరలేదు. కొంతమంది వీడియో తీయడానికి కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. సో అందుకని నేనైతే వీడియో తీయలేదు. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాయని మీకు వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పత్రితో స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో 5 రకాల పత్రులు అయితే ఉన్నాయి. ముఖ్యమైన మాకు జమ్ము పత్రి, అలాగే ఎలగపత్రి, మారేడు పత్రి అవి అయితే ఉన్నాయి. మొత్తానికి ఏదైతే 20 రూపాయలు పడింది అనమాట ఈ పత్రి కట్ట. సో ఈవినింగ్ అయిపోవడం వల్ల ఏంటంటే 20 రూపాయలకి ఇచ్చారు అనమాట. లేకపోతే ఇవ్వరండి, ఈ వర్షాలకి అసలు ఇవ్వరు. అలాగే 2 పంపర్ పనసకాయలు అయితే తీసుకున్నాం. 2 కలిపి 100 రూపీస్ అయింది. మాకు తెలిసిన అన్నయ్య కాబట్టి 100 రూపీస్కి ఇచ్చారు 2. లేకపోతే ఇంతకాయలు 2 ఇవ్వరు. ఎందుకంటే ఒకటి మా అక్క షాప్లో పెట్టుకుంటారు. నేను షాప్ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను వివరంగా. ఇవైతే 2 కాయలు అనమాట, ఒకటి అక్కడికి ఒకటి ఇక్కడికి. ఇదిగోండి, ఇవైతే జొన్నపొత్తులు అనమాట. 4 వచ్చి ఎంతక్క 50 రూపీస్. 50 రూపీస్కి ఇచ్చేసారు. అంటే యాక్చువల్లీ 2 తీసుకుందాం అనుకున్నాను. ఇంక ఇక్కడ చేంజ్ అంటే ఏమీ లేని వాళ్ళు ఏంటంటే 4 తీసుకోవాల్సి వచ్చినాయి. ఏదైనా సరే ఇక్కడ షాప్లో 2 చేయాలి కాబట్టి 2 తీసుకున్నాం. ఇది మాకు ఇక్కడ వరిదుబ్బు కంపల్సరీ పెట్టాలి, కానీ వరిదుబ్బు లేక గరికి తీసుకున్నాం. గరికి అంటే గడ్డి అనమాట. సో ఇది స్వీట్స్ అనమాట. విజయ్ సాయి దగ్గర తీసుకున్నాం. 2 ఏం తీసుకున్నాం అక్క? ఒకటి బేసన్ లడ్డు, ఇంకోటి ఏమో కలకండ. ఓకే, బేసన్ లడ్డు ఉంటే మీన్ బందర్ లడ్డు అనమాట. మేము బేసన్ లడ్డు అని అన్నాను, ఏమనుకోదు. ఎందుకంటే స్వీట్స్ ఎన్ని చేసినా మా నాన్నగారికి మామూలుగా ఈ స్వీట్ కూడా పెట్టాలి. ఒకటైతే ఇంట్లోకి, ఒకటైతే షాప్లోకి. ఏదైనా సరే 2 తీసుకున్నాం, ఇక్కడికి అక్కడికి అనమాట. నెక్స్ట్ వచ్చి సంచి విడివిడిగా తీసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, నేను ఆల్రెడీ మీకు వీడియోలో కనపడతాను. ఈ 2 గంటల బేరం అంటే ఇవ్వలేదు. 5 అట్టాకులు కలిపి చేశారనమాట. 5 అట్టాకుల వల్ల ఏంటంటే సరిపోవు కదా, కనీసం 1/2 డజన్ కూడా లేవు. అందుకని 2 కట్టలు తీసుకుని 2 కట్టలు ఎంత అయింది? 40 రూపాయలు అయిందా? ఒకటి వచ్చి 20 రూపాయలు పడింది అనమాట. సో ఇక్కడికైతే 40 రూపీస్. ఇదిగోండి, నెక్స్ట్ అయితే పువ్వులు అనమాట. ఈ పువ్వులు ఎలాగంటే ఏదో ఇలా ఏది పోసినట్టు పోసారు. 100 గ్రామ్స్ 50 రూపీస్. ఇవి 100 ఉంటాయో లేదో కూడా తెలీదు. ఆల్రెడీ ఇంట్లో అయితే మొన్న తీసుకునే ఉన్నాయన్నమాట, సరిపోతాయని చెప్పి ఇంకా తక్కువ తీసుకున్నాం. రేట్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వరదలు అవి రావడం వల్ల ఇక్కడ కూడా వర్షాలు గట్టిగా కురిసినాయి. దానికి మొక్కలు అవి కొట్టుకెళ్ళిపోవడం వల్ల ఏంటంటే చాలా రేట్లు ఉన్నాయన్నమాట. సో ఇవైతే 100 రూపీస్ కదక్క ఫ్లవర్స్. ఇవి 100 రూపీస్ అనమాట. వచ్చి ఇవ్వండి ఏంటంటారంటే బత్తాకాయలు అనమాట. ఇవి ఎన్నో తీసుకోలేదు. పాల వెళ్ళికి అన్ని బరువు కడితే దిగిపోద్ది అనమాట. అందుకని అయితే ఇవి 3. అండ్ నెక్స్ట్ వచ్చి యాపిల్కాయలు వచ్చి 2 తీసుకున్నాను అనమాట. ఏదైనా సరే హాఫ్ అక్కడికి ఇక్కడికి అనమాట. అదే ఐ మీన్ షాప్కి ఇక్కడికి అనమాట. సో ఇవైతే ఎంత పడింది? 100 రూపీస్. ఇవి కూడా 100 రూపీసేనా? ఇవి 100 రూపీసేనంటండి. అన్ని 100 రూపీస్, 50 రూపీస్. ఏంటంటే వాళ్ళు చేంజ్ ఉండదండి వాళ్ళ దగ్గర. 100, 50 అలా రౌండ్ ఫిగర్ పెట్టేశారు అనమాట అండి. ఇవిగోండి, నేను బజార్లో కొన్న వాటిలో నాకు ఇష్టమైనవి అయితే మాత్రం ఈ 2 ఒకే సైజు. ఇంకా మేము బేరం కూడా ఆరలేదు. ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్, సంవత్సరానికి వినాయక చవితి తప్ప మళ్ళీ మనం చూడం. సో ఎంచక్క మాకు కొమ్మలతోటి, ఆకులతోటి అన్నింటితో కుదిరింది. 2 కలిపి 50 రూపాయలు. బేరం అయితే తీసుకోలేదు. ఇక్కడ తీసుకున్న తర్వాత వర్షం అయితే మొదలెట్టిందండి, మామూలుగా కాదు. నేను ఆ క్లిప్ కూడా ఇందులో ఉంటుంది, మీరు చూడండి. అసలు వర్షం ఎలా కురిసిందంటే పాపం అమ్ముకునే వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుకే వాళ్ళు రేట్లు వేసుకున్నా మనం ఏమీ బాధపడకూడదండి ఈ సంవత్సరం అయితే మాత్రం. ఇవ్వండి 2 వినాయకులు. నాకు ఇవి కూడా నచ్చినాయి అనమాట. ఎందుకంటే చూడండి, ఇది కూడా మాకు చూపిస్తారు. ఒకటి షాప్లోకి, ఒకటి ఇంట్లోకి అనమాట. మట్టితో చేసినాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని వాడుతున్నారు కదా, నాకు అవి ఇష్టం లేక నేను ఇవి తీసుకున్నాను అనమాట. 2ను, ఒకటి షాప్లోకి, ఒక ఇంట్లోకి. ఆల్రెడీ ఈ క్లిప్ కూడా వీడియోలో యాడ్ అవుద్ది. సో నేను అన్ని వివరంగా చెప్తున్నాను కాబట్టి ఇవి కూడా చెప్తున్నాను. ఇవి 2 ఎంత పడినాయి అక్క? నువ్వే తీసుకున్నా? 100 రూపీస్. ఒక్కోటినా? ఒక్కొక్కటి 50 రూపీస్ అంటండి. సో మార్కెట్లో ఏదైనా 50, 100 నేను చెప్పాను కదండి, వాళ్ళ దగ్గర చేంజ్ ఇవ్వక్కర్లేకని పెట్టేసుకున్నారు అలాగనమాట. ఇవి కూడా అట్టిపళ్ళు. ఇవి డజనరా. ఇవి కూడా తెలిసిన అంకులే. సో 50 రూపీస్కి ఇచ్చేసారు. సో ఇవి వచ్చి ఒక 10 రూపీస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి దేవుడి దగ్గరికి సరిపోతాయి కాబట్టి. ఇవి అయితే అక్కడికనమాట. నెక్స్ట్ వచ్చి ఇది క్లిప్ ఉంటుంది ఆల్రెడీ మీ దగ్గర. జాంకాయలు, అలాగే నారింజకాయలు అనమాట. ఇవన్నీ కలిపి 160 రూపీస్ ఎంత అయితే 150 రూపీస్కి ఇచ్చేసారు. జాంకాయలు, నారింజకాయలు, అలాగే ఒక మామిడికాయ అనమాట. ఏదైనా సరే మేము ముచ్చికతోనే తెచ్చుకున్నాం, ఆకులతోటి పాలవెల్లికి కట్టడానికి అనమాట. సో ఇక్కడికైతే ఈ సంచి క్లియర్ అయిపోయింది. ఇదిగోండి మామిడికాయ.
ఇవేమో 6 కాయలు అన్నారు కానీ మాకు 8 కాయలు ఇచ్చారులే అండి. అలాగే 2 నారింజ కాయలు. ఇవి కాకుండా మాకు ఈ గుర్తు నచ్చిందని సెపరేట్గా తీసుకున్నాం అనమాట. సో ఈ మామిడికాయలు, ఈ జాంకాయలు, ఈ నారింజకాయలు డబ్బులు కలిపి 160 రూపీస్ అయితే 150 రూపీస్ తీసుకున్నారనమాట. చెప్పాను కదా మీకు ఎన్నిసార్లు చెప్పానని అనుకోవద్దు. అన్ని 50లో 100లే ఉన్నాయి ఇందులో, చేంజ్లు అనేది లేకుండా అందరికీ అలాగే ఇస్తున్నారు అనమాట. ఇది మామిడికాయ, జాంకాయ, నారింజకాయ, అరటిపళ్ళు. మనకి రేపొద్దున అతికి ముఖ్యమైన, మనకి ఎంతో ప్రీతి ప్రేమైన మన వినాయకుల వారు అనమాట. అలాగే గరికి గడ్డ అన్నాను కదా, అది జొన్న పొత్తులు, పంపర పనసకాయలు, ఎలక్కాయలు, ఇవేమో యాపిల్ కాయలు అండ్ పత్తాకాయలు, ఇవి పూలు, ఇవి మారేడు పత్రి, ఇవేమో అన్ని రకాలు కలిపిన పత్రి, ఇవేమో స్వీట్ బాక్స్, ఇవేమో అరిటాకులు. సో ఇది మొత్తం మేము చేసుకొచ్చిన చంటి బజారు. సో ఇప్పుడు నేను డ్రెస్సెస్ అయితే స్టాండ్ అయ్యి మీకు నేను తీసుకున్న డ్రెస్సెస్ వివరంగా చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ అయితే నా డ్రెస్ చూపిస్తాను, తర్వాత మా అక్క డ్రెస్ చూపిస్తాను మీకు. ఇదిగో నాదైతే గ్రీన్ కలర్ ప్యాంట్ లెగ్గిన్ అనమాట అండ్ రెడ్ కలర్ టాపు. ఇది ఏదో కాటన్ అన్న, లినిన్ కాటన్ అనమాట. సో బాగుంది డ్రెస్. ఇదైతే ట్విన్ బర్డ్స్లో తీసుకున్నాను లెగ్గిన్. అంటే నేను యాక్చువల్లీ గో కలర్స్ తీసుకుంటాను, గో కలర్స్ లేవన్నమాట, అందుకని ట్విన్ బర్డ్స్లో తీసుకున్నాను. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో లెగ్గిన్ వచ్చి ఓకే, ఇది గ్రీన్ కలర్ అనమాట. సో మీకు లైటింగ్ డల్గా కనిపించవచ్చు నైట్ కాబట్టి. సో ఇదైతే డార్క్ గ్రీను. నెక్స్ట్ ఇది కూడా టాప్ అయితే చూపిస్తాను ఫుల్గా పెట్టుకుని. బాగుందనుకుంటున్నాను నేను, మరి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో తెలియచేయండి. సో అది గ్రీను, ఇది రెడ్ అని అనుకోవద్దు. పేరు అయితే మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నేను అక్కడ ఆల్రెడీ ట్రైలర్లో వేసుకొని చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అదైతే 600, ఇదైతే 1000 పడింది అనమాట. ఇప్పుడు నేను మా అక్క డ్రెస్ చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఇదైతే మా అక్క డ్రెస్ అనమాట. తనైతే ప్రిజ్మాలో తీసుకుంది, తనకి ట్విన్ బర్డ్స్లో దొరకలేదు, ప్రిజ్మాలో తీసుకుంది అనమాట. నేనైతే యాంకిల్ లెగ్గిన్ వాడతాను, తను ఫుల్గా వాడుతుంది అనమాట, ఎందుకంటే తను కొంచెం హైట్గా ఉంటుంది, అందుకని తనది వచ్చి ప్రిజ్మాలో తీసుకుంది. తన టాప్ వచ్చి ఇదిగోండి చూపిస్తున్నాను. క్లాత్ మరి ఏమనాలో నాకు తెలీదు, దీని పేరు కూడా నాకు తెలీదు. ఇదిగోండి చూడండి, చూస్తున్నారా? టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నాను, నాకు లూజ్ అయిపోయిందని చెప్పి మా అక్క తీసుకున్నారనమాట. ఇది కూడా వచ్చి 1200. ఇది నాదైతే 1000 పడింది, మా అక్క అయితే 1200. ప్రిజ్మా లెగ్గిన్ వచ్చి తనది 500 పడింది, నాదైతే 600. సో వేరియేషన్ ఉంటుంది క్లాత్ని బట్టి. సో ఇవి మా డ్రెస్సెస్. చూసారు కదండి నా వీడియో మొత్తం. నేను రేపు పొద్దున కావాల్సిన సామానాలు అన్నీ మీకు వివరంగా చెప్పాను. అలాగే మా అక్క నేను తీసుకున్న డ్రెస్సెస్ కూడా చూపించాను. ఇదండి ఈరోజు నా షాపింగ్ అయితే. నా షాపింగ్ ఎలా ఉన్నదనేది కామెంట్లో తెలియచేయండి. అలాగే మా సైడ్ ఉన్న కాస్ట్ అంటే రేటు మీకు వివరించాను. అలాగే మీ సైడు ఎంతెంత కాస్ట్ ఉన్నది ఏంటనేది కూడా మీరు వివరించండి. అందరికీ ముందుగా మళ్ళీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, లైక్ చేయడం, షేర్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను ఎలా అయితే ఆదరించారో ఇక మీద కూడా అలా ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకొకసారి అడుగుతున్నాను, ఏమనుకోదు ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ ఏదైనా కొంచెం తడబడినట్టుంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకో నాకు కొంచెం టెన్షన్లో మాట్లాడేస్తున్నాను, ఏమనుకోద్దు. టైం వచ్చి 10 అయిపోయింది, ఎందుకంటే మళ్ళీ తెల్లరగట్టు లేగాలి, మళ్ళీ పూజకన్నీ సర్దుకోవాలి. ఇదే టెన్షన్స్తో నేను ఏదో మాట్లాడేస్తాను. ఏదైనా అనుకుంటే సారీ. ఇదండి నా ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.